అరే మీ పిల్లవాడు అమెరికా పోలేదా? మా వాడు టెక్సాస్లో ఉంటున్నాడు, మా వాడు న్యూజెర్సీలో ఉంటున్నాడు, మీ వాడు ఏం చేస్తున్నాడు? మా వాడు టీచర్ ఉద్యోగం అండి. ఇంకొకటి ఆర్థిక పరమైన కోణం కూడా ఇక్కడ ఉన్నది. అమెరికా నుంచి డాలర్లు పంపిస్తారు. ఒక $1000 ఇక్కడికి వస్తే ₹1,00,000 అవుతుంది. ఈ రోజు అంతకుముందు 60,000 అవుతాయి. డైరెక్ట్ ఉద్యోగం దొరుకుతున్నా అమెరికాలో మనం జీవితం అడ్జస్ట్ కావడం అనేది చాలా దుర్భరమైన విషయం. 70కి వచ్చిన తర్వాత ఆ పిల్లలు అమెరికాలో రండి, ఒక్కసారైనా రారు అని చెప్తారు. అదేంటి పోయేటప్పుడే మెడల్ పట్టి నువ్వు నెట్టినావు. ఏం చేయాలి? వాడు అక్కడ ఉద్యోగం వదులుకొని ఇక్కడికి రాలేడు. ఇప్పుడు ఇక్కడ అవసరం వచ్చింది, వీళ్ళకు ఒక కంపానియన్షిప్ ఉండాలి అని ఈ ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ అయింది. ఒక పెద్ద విమర్శ అయింది సమాజంలో. ఏం లాభం అండి, కొడుకు అమెరికా లక్షలు సంపాదించు, కుక్క సాగు తెచ్చిందని. ఇప్పుడు బ్లేమ్ అంతా ఎవరి మీద వేస్తున్నారంటే సమాజం కొడుకుల మీద. అప్పుడు కూడా ఎవడైనా ఊళ్ళో చనిపోతే పెద్ద పెద్ద ఐస్ ముద్దలు తెచ్చి, ఐస్ బ్లాక్స్ తెచ్చి దాని మీద పండబెట్టి శవాన్ని ఆపి వాడు వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు చేస్తాం. ఇప్పుడు అమెరికా నుంచి కూడా 36 గంటలలో వస్తున్నారు కదా, మరి వాడు దొంగ ఎందుకు అయిండు, వీడు ఎందుకు కాలేదు? ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో పెరుగుతున్నాయి ఓల్డేజ్ హోమ్స్. సో ఈ ఓల్డేజ్ హోమ్స్ పెరగడానికి గల కారణాలు విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు ఉన్నారు పొలిటికల్ అండ్ సోషల్ అనాలిసిస్ట్, రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ముఖ్యంగా సార్ ఈ మధ్య కాలంలో ఓల్డేజ్ హోమ్స్ అనేటివి ఒక మాదిరి చెప్పాలంటే వీధికొకటి లాగా మారుతున్నాయి. సో మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చట్టసభలలో కూడా పెద్దవాళ్ళని చూసుకోవాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అతి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల పైన ఆ యొక్క చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పారు, పెద్దవాళ్ళని చూసుకోవాలనేసి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ విషయంలో చూస్తే వాళ్ళకి సరైన సమయంలో మ్యారేజెస్ అవ్వట్లేదు. ఎలా ఉందంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వెహికల్ పాతదాన్ని కదా గ్యారేజ్ పంపించినట్టు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ఓల్డేజ్ పంపించినట్టు, లేకపోతే మా లైఫ్ డ్యామేజ్ అవుతుంది అన్నట్టుగా ప్రజెంట్ యూత్ ఆలోచిస్తున్నారు. సో దానికి భిన్న కారణాలు ఉన్నాయి. ప్రోస్ అండ్ కాన్స్ అంటే తప్పు ఒప్పులు అనేది చెప్పడం కన్నా ఏదంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వాళ్ళ యొక్క మనుగడ కూడా కొద్దిగా ప్రశ్నార్థకంగా ఉంది. సో ఈ సమయంలో ఓల్డేజ్ హోమ్స్ యొక్క ప్రభావం ఎలా చూపించబోతుంది రానున్న రోజుల్లో యువతకు, మీరు ఎలా చెప్పాలి కదా సార్? చాలా అంటే అత్యంత సున్నితమైన, అత్యంత ప్రభావితమైన అంశాన్ని మీరు టేకప్ చేసింది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇది మనకు గత 20 సంవత్సరాలుగా ఈ పదం తరచుగా వినడం జరుగుతుంది. ఎందుకు తరచుగా వింటున్నామో దీని కారణాలను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఓల్డ్ ఏజ్ అంటే ఏమిటి? వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకు ఆశ్రయము, ఆసరా కల్పించే ఒక వసతి గృహం. మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మేబీ, దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉండదు. ఇప్పుడే ఎందుకు వచ్చినాయి అసలు ఈ 20-25 సంవత్సరాల నుంచి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనే పదము, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు ఎక్కువగా వచ్చినాయి? కొన్ని వేల కోట్లలో బిజినెస్ కూడా అవుతుంది సార్. దీంట్లో వ్యాపారం ఉండొచ్చు, వ్యాపారం తప్పదు. అయితే ఎందుకు వచ్చింది అసలు? వాట్ ఈస్ ద రీజన్? దాని యొక్క ఆవశ్యకత ఏంది? ఎందుకు సమాజంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోతుంది? దీన్ని విశ్లేషిస్తాం. మనం ఒక్క విషయాన్ని గ్రహించాలి. 30 సంవత్సరాల క్రితం ఓల్డ్ ఏజ్ హోమ్ అనే పదం లేదు. భారతదేశంలో మటుకు లేదు సార్. లేదు. 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళను వృద్ధులు అంటున్నారు. కారణం ఏంటంటే 60 సంవత్సరాలు 58 సంవత్సరాలు అనేది ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ వయస్సు. ఒక ఉద్యోగి, ఒక పర్టికులర్ జాబ్ చేసే వ్యక్తికి, బాబు ఇంకా నువ్వు 58 సంవత్సరాలు పూర్తయినాయి లేదా 60 సంవత్సరాలు పూర్తయినాయి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీరు ఇక ఈ ఉద్యోగానికి సరిపడరు, మీరు ఆ ఉద్యోగం నుంచి విరమించండి అని దించేస్తున్నారు ప్రభుత్వం. ఆ తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు గృహానికి పరిమితం అవుతున్నారు. ఓకే. ఈ యొక్క పదవీ విరమణ జరగక ముందు వీళ్ళందరూ కూడా ఒక 30 నుంచి 40 సంవత్సరాలు ఒక వ్యవస్థలో ఒక భాగంగా ఉండి పనిచేస్తూ వచ్చారు, క్రియాశీలకంగా. అంటే ఏంటి? వాళ్ళ యొక్క జీవితంలో ముఖ్య భాగము ఉద్యోగంలో గడిచిపోయింది. అంటే 20 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఉద్యోగంలో ఎంటర్ అయితే
ఇంకొక 35 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు. ఒక వ్యవస్థలో చేస్తారు. ఈ వ్యవస్థకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఓనర్షిప్ లేదు దీనికి. ఒక ఉద్యోగికి ఓనర్షిప్ ఉండదు, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆఫీస్కి పోవడం, అక్కడ ఏదో పని ఉంటే చేయడం, వేతనం తీసుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఒక 35 ఏళ్ళు ఒక వ్యవస్థలో పనిచేసిన తర్వాత ఇక నువ్వు ఈ యొక్క వ్యవస్థలో పనిచేయడానికి నీ సమర్థత సరిపోదు అని ఏదైతే రిటైర్మెంట్ ఇస్తున్నారో వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఒప్పుకోకపోయినా ఒక విషయం మనం ఒప్పుకోవాలి. ఒక మెంటల్ గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఓకే, ద డే ఆన్ విచ్ యూ రిటైర్ ఫ్రమ్ ద సర్వీస్, ఆ తెల్లవారి నుంచే నీకు ఆ ఫీలింగ్ లో పోతావు. అంటే మన మైండ్ లో ఒక ఖాళీ స్థలం ఏర్పడుతుంది. నేను ఏం చేయాలి ఈ రోజు నుంచి? ఇది అయితే ఈ రిటైర్ అయిన వ్యక్తులు ఏం చేస్తారు అన్నది కూడా ఒకసారి ఆలోచిస్తే 100కి 90% మంది వాళ్ళు ఇంట్లో చలనము లేని ఏదైతే ఆర్టికల్స్ ఉంటాయో వాటితో సమానంగా వీళ్ళు ఉంటారు. ఇంట్లో చలనం ఉండదు, భోజనం చేస్తారు, ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఏ యొక్క యాక్టివిటీలో వాళ్ళు భాగస్వామి కారు. ఇది ఒకటి. సరే, భాగస్వాములు గారు దానికి ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏమి సంబంధం ఉంటారు? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ సమస్యకు వచ్చినట్లయితే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వరకు కనీసం ఇంట్లో ఒక 3 పిల్లలు 4 పిల్లలు కానీ ఒక సాంప్రదాయం. ఎగ్జాక్ట్లీ. అంతకన్నా ముందు పోతే 60 పిల్లలు మ్యాండేటరీ ఉండే. ఎందుకంటే అమ్మాయికి 10, 12, 15 ఏళ్లలో పెళ్లి చేద్దరు, అబ్బాయికి 18 ఏళ్ళలోపు చేద్దరు. 20 ఏళ్లలోపు వాళ్ళకి సంతానం వచ్చేది. 25 ఏళ్లలోపు 4 పిల్లలు వచ్చేటోళ్ళు. ఉన్న దాంట్లో వాళ్ళు చదువో సంధ్యనో వృత్తి ఏదో చేసుకునేవాళ్ళు. జీవనం గడిచేది ఒక సమిష్టి జీవనం. ఎడ్యుకేషన్ అనేది అప్పుడు ఒక 30% ఉండే. మిగతా వాళ్ళందరూ ఏదో కొంత చదువుకున్నాక ఒక వృత్తిని వాడు స్వీకరించి వెళ్ళిపోయేవాడు. రకరకాల వృత్తులు సమాజంలో. వ్యవసాయం అంటారు, లేదు ఒక మెకానిజం అంటారు, లేదు వేరే దగ్గర ఏదో కంపెనీలో పనిచేయడం అంటారు. ఇట్లా చిన్న చిన్న తీసుకుని వెళ్ళిపోయారు. సమిష్టి కుటుంబంగా ఉండడం వల్ల అందరూ పనిచేసేవాళ్ళే. సమిష్టి కుటుంబం యొక్క కర్త ఒక గవర్నమెంట్ ఉద్యోగి కాదు అప్పుడు. ఓకే, ఒక వ్యవసాయదారుడు, ఒక వృత్తి ఆధారిత జీవితాన్ని గడిపే వ్యక్తి అయ్యి ఉండేవాడు. ఒక పాన్ షాప్ ఉండొచ్చు, ఒక మటన్ షాప్ ఉండొచ్చు, కిరాణా షాప్ ఉండొచ్చు, కూరగాయల షాప్ ఉండొచ్చు, ప్రావిజన్స్ ఉండొచ్చు, డ్రైవర్ ఉండొచ్చు, కండక్టర్ ఉండొచ్చు, ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకునేవాడు. వీళ్ళందరూ కూడా బాగా జ్ఞాపకం. ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇల్లు నడవడానికి నా వంతిని తానిచ్చేటం. సమిష్టి కుటుంబము, సమిష్టి కుటుంబాలు. కుటుంబము అంటే ఒక తండ్రి కింద ఉండే 4 పిల్లలంత వరకు కుటుంబం. కుటుంబాలు అంటే ఈ పిల్లలకు కూడా కుటుంబాలు ఏర్పడతాయి పెళ్లిళ్ళైన తర్వాత. వీళ్ళందరూ కూడా ఒకే ఛత్రం కింద ఉండేవాడు, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం. ఉమ్మడి కుటుంబం. ఈ బెడ్రూమ్ల వ్యవస్థ అప్పుడు రాలే ఇంకా. సో అందరు కలిసే ఉండేటోళ్ళు ఎక్కడికక్కడ. సో అప్పుడు మనకు ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్స్ యొక్క ప్రస్తావన లేదు. ఓకే, నెక్స్ట్ ఫేజ్ కొద్దాం మనం. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయింది. గ్రామాలలో మా పిల్లవాడిని మేము చదివించుకుంటే వీడికి ఈ వ్యవసాయం చేయాల్సిన బాధ తప్పుద్ది, ఈ వృత్తి గొర్రెలను చేయాల్సిన బాధ తప్పుద్ది, తాటి చెట్లు ఎక్కాల్సిన బాధ తప్పుద్ది, కుండలు చేయాల్సిన బాధ తప్పుద్ది, బొడ్రంగి పని చేయాల్సిన బాధ తప్పుద్ది, ఒడ్డరి పని చేయాల్సిన బాధ తప్పుద్ది. అంటే ఇవి శ్రమతో కూడుకున్న వృత్తులు కాబట్టి ఈ బాధ నుంచి విముక్తం కావాలి అని వీడికి చదివిస్తే ఉద్యోగం వస్తే తెల్లబట్టలు వేసుకుని ఉద్యోగం చేసేవాడు నెలకింత జీతం వస్తుంది, వీడు బతకొచ్చు అన్న ఆలోచన వచ్చింది. వచ్చి అటువైపు వచ్చేసరికి 30-40 ఏళ్ల క్రితం ఉద్యోగం చాలా సులభమైన విషయం. అంతగా ఇప్పుడున్నద కష్టం కాదు. ఏదో చిన్న 10th ఇంటర్మీడియట్ ఏదో టీచర్ ట్రైనింగ్ బీఈడీనో లేకుంటే అదో ఏదో అటెంప్ట్ ఉద్యోగము, క్లార్క్ ఉద్యోగము దొరికేది. నార్మల్ గా చదివినా నార్మలే, పెద్దగా అంత హై క్వాలిఫికేషన్ ఇంటెలిజెన్స్ అవసరం లేని ఉద్యోగాలు దొరికింది. దొరికిన తర్వాత ఆ ఫస్ట్ జనరేషన్ ఉద్యోగాలు చేస్తూ పిల్లలను చదివించుకున్నారు. ఈ చదువు ఎక్కడికి వచ్చిందంటే ఒక 25-30 సంవత్సరాల క్రితం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ను విస్తృతంగా ఇచ్చిండు. అప్పటి వరకు మనకు తెలంగాణలో 5-6 ఇంజనీరింగ్ కాలేజీలో, ఆంధ్రాలో మొత్తం కలిసి 10 కాలేజీలో ఉండేది. ఎప్పుడైతే 50-100 వచ్చిన తర్వాత అందరూ ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయారు పిల్లలు చాలా మంది. మిగతా వాళ్ళు కూడా
ఇంజనీరింగ్ కాని వాళ్ళు కూడా ఏదో ఒక టెక్నికల్ జాబ్ కానివ్వండి, కంప్యూటర్స్ అన్నారు, ఇంకేదో అన్నారు, అది నేర్చుకోవడం జరిగిన తర్వాత ప్రపంచం ఒక మార్పుకు అప్పుడే లోనవుతుంది. మెటమార్ఫిజం జరిగింది. మనిషి జీవితంలో కంప్యూటర్ అప్పుడు ఐటీ ప్రవేశించింది. అంతకుముందు ఐటీ లేదు. ఐటీ అనేది ఒక విప్లవం అని చెప్పవచ్చు మనం. ప్రభుత్వ ఉద్యోగాలు మానేసి కూడా ఐటీ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది, కోకొల్లలు. ఉద్యోగాలు మానేసి కూడా జాయిన్ అయ్యారు. ఐటీ ఇది ఏ విధంగా జరిగింది అని అంటే, బయట ఉద్యోగం చేస్తే నెలకు 1000 రూపాయలు వస్తాయి, ఐటీ ఉద్యోగం చేస్తే 10,000 వస్తాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానవసరం లేదు, 10th పాస్ అయిన వాళ్ళకు ఐటీ ఉద్యోగం దొరికింది. కొంత కంప్యూటర్ ట్రైనింగ్ అలాంటి కోర్సెస్ తీసుకుంటే డిగ్రీ వాళ్ళకు వచ్చింది, ఇంటర్మీడియట్ వాళ్ళకు వచ్చింది, పీజీ వాళ్ళకు అందరికి వచ్చింది. సో అందరూ అటువైపు వెళ్ళారు. ఈ పోవడంలో ఇంకొక పెను మార్పు ఏం జరిగిందంటే, అమెరికా లాంటి కంట్రీస్ డోర్స్ ఓపెన్ చేస్తారు. మీరు మా కంట్రీకి రండి, మేము జాబ్లు ఇస్తామని. అమెరికా అంటే అప్పుడు ఒక స్వప్నం, ఒక 30 ఏళ్ల కంటే ముందు స్వప్నం అన్నది. ఎవరో ఒకరు ఓ జిల్లాలో కూడా పోతే గొప్ప. ఎప్పుడైతే డోర్లు తెరిచిందో టకా 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 ఇక్కడ ఇంజనీరింగ్ చేయడం, అక్కడికి పోవడం, ఎంసీఏ చేయడం, అక్కడ పోవడం, బీఎస్సీ కంప్యూటర్ చేయడం, అమెరికా 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 చక్క చక్క. అంతకంటే ఇంకా కొంచెం ముందు మనము గల్ఫ్ లో ఆయిల్ విప్లవం వచ్చింది. గల్ఫ్ అనేది మట్టి తప్ప అక్కడ ఏం దొరకదు, డెజర్ట్. ఆయిల్ విప్లవం వచ్చి వాళ్ళు ప్రపంచాన్ని శాసించేంత కుబేర్లుగా మారిపోయింది. వాళ్లకు వర్క్మెన్స్ కావాలి, పని చేసే వాళ్ళు కావాలి, లేబర్ కావాలి. కొంతమంది ఈ గ్రాడ్యుయేషన్ కాకుండా మనకు లోయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అందరూ కూడా అటు వెళ్ళిపోయారు. పోయినప్పుడు భారతదేశంలో ఏం జరిగింది అని అంటే, ఇక్కడ ఇళ్ళు ఖాళీ అని పిల్లలు ఉద్యోగరీత్యా చాలా మంది బయటికి ఇక్కడ ఉన్నోళ్ళలో కూడా కొన్ని కుటుంబాలలో పిల్లలు ఉద్యోగరీత్యా నగరాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. భారతదేశం అంతా విస్తృతంగా పోవాల్సిన అవసరం. ఈ విధంగా ఇండ్ల పరిస్థితి అంటే, ఒకప్పుడు సమిష్టి కుటుంబాలుగా ఉన్న ఇళ్ళన్నీ కూడా చిన్న వృద్ధాశ్రమాలు అయిపోయినాయి. ఇళ్ళు ఇప్పుడు స్పెషల్లీ మనకు పిల్లలు ఉద్యోగంలో సెటిల్ అయ్యి సుదూర ప్రాంతాల్లో అంటే విదేశాల్లో కావచ్చు, స్వదేశంలో కూడా దూర ప్రాంతాల్లో పనిచేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఈ తల్లిదండ్రులను వదిలిపెట్టక వెళ్ళలేని అనివార్య పరిస్థితి ఉన్నది. వెళ్లాల్సిందే వాళ్ళు, తల్లిదండ్రులని ఇక్కడ వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఇంకోటి, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎమ్మడిపోయే పరిస్థితి వీళ్ళకు లేదు. మానసిక పరిస్థితి లేదు, సామాజిక పరిస్థితి లేదు, రకరకాల పరిస్థితుల వల్ల వాళ్ళు పోవట్లేదు. వీళ్ళందరూ ఏం చేయాలి? అమెరికా లాంటి కంట్రీస్ పోయిన పిల్లలు అయితేనేమో వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదో కొంత డబ్బు పంపిస్తున్నారు. వాళ్ళు ముందు మా కొడుకు అమెరికా పోయిందని సగర్వంగా చెప్పుకునేటోడు. అమెరికా కానీ పోలేని తల్లిదండ్రులు, పిల్లల్ని పంపలేని తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉండే అంటే, అమెరికాకు ఎవరైతే పిల్లల్ని పంపిందో ఆ తల్లిదండ్రుల ముందు వీళ్ళు కొంచెం చిన్న చూపు చూడబడి సార్. ఇప్పుడు తగ్గింది. లాస్ట్ ఒక ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇది. అప్పుడు ఏంది, అరే మీ పిల్లవాడు అమెరికా పోలేదా? మా వాడు టెక్సాస్ లో ఉంటున్నాడు, మా వాడు న్యూజెర్సీలో ఉంటున్నాడు, మీ వాడు ఏం చేస్తున్నాడు? మా వాడు టీచర్ ఉద్యోగం అండి అనేసరికి ఆ యొక్క తేడా చాలా కనిపించింది. ఇంకొకటి, ఆర్థిక పరమైన కోణం కూడా ఇక్కడ ఉన్నది. అమెరికా నుంచి డాలర్లు పంపిస్తారు. ఒక $1000 ఇక్కడికి వస్తే ₹1,00,000 అవుతుంది. ఈ రోజు అంతకుముందు 60,000-70,000 అవుతాయి. ఇక్కడ ఎంత ఉద్యోగం చేసినా 20,000 వస్తుంది. అంటే నెలకు ఒక $1,000 పంపితే ఒక 1 year లో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ లైఫ్ స్టేటస్ మారిపోతుంది. ఇక్కడ ఉద్యోగం చేసేవానికి ఎంత చేసినా కానీ వాడు అందులో 1/10 కూడా రాలేదు, రీచ్ అవ్వలేడు. కాబట్టి అప్పుడేమో అది మా పిల్లవాడు అమెరికా పోవాల్సిందే, వాడు ఇంజనీరింగ్ చదవాల్సిందే, ఇక్కడ ఉండడానికే వీల్లేదని మెడల్ పట్టి పంపినప్పుడు వీడి వయసు 45 ఏళ్ళు. వాడు అక్కడ పోయిండు, పాపం రకరకాల కష్టాలు పడ్డారు. కొత్తలో కొంచెం ఈజీగా ఉద్యోగాలు దొరుకుతారు. ఇంకొకటి, డైరెక్ట్ ఉద్యోగం దొరుకుతున్నా అమెరికాలో మనం జీవితం అడ్జస్ట్ కావడం అనేది చాలా దుర్భరమైన విషయం. కనిపించే వాళ్ళకి అది ఒక రంగుల కల, కానీ అయినా వాళ్ళు కష్టపడి సెటిల్ అయినారు. అక్కడికి పోయిన తర్వాత వానికి ఆ సమాజం అలవాటు అవుతుంది. ఉద్యోగము, అక్కడ ఉండే వసతులు, ఎడ్యుకేషన్, పిల్లలు అంటారు, పిల్లలు అక్కడనే సిటిజన్స్ అవుతారు, వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్, ఆ కల్చర్ అలవాటు అయింది. ఇవన్నీ పరిమితుల దృష్ట్యా వాళ్ళు అక్కడనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 45 ఏళ్ళోడు 20 ఏళ్ళ తర్వాత 65-70కి వచ్చిన తర్వాత
ఆ పిల్లలు అమెరికాలో రండి ఒక్కసారైనా రారు అని చెప్తారు. అదేంది పోయేటప్పుడే మెడల్ పట్టి నువ్వు నెట్టాం. ఇవాళ రారు అని పిల్లల్ని ఎట్లా బ్లేమ్ చేస్తారు? మీరు రావడానికి పంపిరా? పంపలేదు కదా. ఇప్పుడు ఏమైతున్నది, మేము ఇంట్లో ఒక్కరమే ఉండాల్సి వస్తుంది. ఎవ్వరు లేదు, మా బిడ్డ అమెరికాలో ఉన్నది, కొడుకు అమెరికాలో ఉన్నది, మనవరాలను చూసేదే లేదు. ఇది ముచ్చట. ఏం చేయాలి? వాడు అక్కడ ఉద్యోగం వదులుకొని ఇక్కడికి రాలేడు, వీడు ఒంటరితనాన్ని భరిస్తూ ఇక్కడ ఉండలేడు. అప్పుడు ఇక్కడ అవసరం వచ్చింది, వీళ్ళకు ఒక కంపానియన్షిప్ ఉండాలి అని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ అయింది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటుంది, అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు 50-60 మంది దగ్గర ఉంటారు. మంచిగా ఒక మెస్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, మెడికల్ ఎయిడ్ ఉంటుంది. డబ్బును మనము ఎంత డబ్బు పెడితే అంత చక్కటి వసతితోటి మనకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ వస్తుంది. చాలా మంచి 5 స్టార్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, 0 స్టార్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎవరికి తగ్గట్టు వాళ్ళకు. ఇప్పుడు ఏమైతున్నది, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ ఉంటున్నా, ఎవరు నా వాళ్ళు కాదు, ఏదో పొద్దునకు వస్తే మాట్లాడుతున్నారు కానీ నా వాళ్ళు అంటే వాళ్ళు నాకు లేనప్పుడు నా బతికేంది అని ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉంటున్న పేరెంట్స్ యొక్క మనోవేదన. అది ఖచ్చితంగా అది. పిల్లలు ఇప్పుడు మనం ఎంత ప్రేమ, మనకు ఎంత సన్నిహిత మిత్రుడు ఉన్నా కానీ మన కొడుకో మన కూతురో మన మనవడో మనవరాలతో ఉన్నంత ఆ యొక్క మానసిక బంధం మిగతా వాడితో ఉండదు. ఇది పోగా ఇంకొక ఫేజ్కి వచ్చినట్టయితే ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉండి వాడు చనిపోతుంది. చనిపోతే ఏమవుతున్నది, వాళ్ళు తీసుకొని పోతున్నారు, అదేదో మార్చిలో పెడుతున్నారు, లేకుంటే ఎక్కడో పెట్టేస్తున్నారు కొంత. వాళ్ళ నుంచి 3-4 రోజులు అయినాక వాడు అమెరికా నుంచి వస్తే ఏదో అంత్యక్రియలు జరుగుతుంది. ఇది ఒక పెద్ద విమర్శ అయింది సమాజంలో. ఏం లాభం అండి, కొడుకు అమెరికా లక్షలు సంపాదించిన కుక్క సాగు తెచ్చినాడు. 25 సంవత్సరాల క్రితము నా కొడుకు అమెరికా పోయిండు అని సగర్వంగా కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పి గర్వపడే తండ్రి పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వచ్చేసరికి మరి చనిపోయారు. ఇప్పుడు బ్లేమ్ అంతా ఎవరి మీద వేస్తున్నారంటే సమాజం కొడుకుల మీద. ఎవరు ప్రేమ ఉన్నదానే, తండ్రి గట్ల చచ్చిపోయిండు, ఏం లాభం, పైసలు సంపాదించుకుని ఏం చేస్తారు అని ఈ విధమైన అసూయతో కూడిన విమర్శ. ఇది సద్విమర్శ ఉంటుంది, దుర్విమర్శ ఉంటుంది. ఒక విమర్శ మంచి విమర్శ అయితే మనం బాగుపడతాం, చెడు విమర్శ అయితే చెడిపోతాం. ఇందులో రెండు లేదు, కొంత సద్విమర్శ ఉండొచ్చు, కొంత దుర్విమర్శ ఉండొచ్చు. కానీ మనం ఖచ్చితంగా విదిన్ పారామీటర్స్ ఆలోచించినట్టయితే పిల్లవాడిని ఇంజనీరింగ్ చదివించి అమెరికా పంపేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం పిల్లవాడు మంచిగా మన జీవితం మంచిగా సెటిల్ కావాలి. వాడు అక్కడ పోయి నానా కష్టాలు పడి అక్కడ సెటిల్ అవుతాడు. ఉత్తగా ఏం వాడు అమెరికా లాంటి సమాజంలో ఈజీగా మనం సెటిల్ కాలేము. అవుతాడు. సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఇక్కడ ఎన్ని వసతులు కల్పించాలనో భౌతికంగా అన్ని కల్పిస్తాడు. కానీ నువ్వు అనుకున్నప్పుడు నేను కనపడాలి అంటే వచ్చే పరిస్థితి ఉండదు అక్కడ, 1000 కిలోమీటర్లు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ సమాజం. పిల్లలకు ప్రేమ లేక కాదు, తల్లిదండ్రులకు మాత్రమే ప్రేమ ఉన్నది పిల్లల మీద, పిల్లలకు లేదు అన్నట్టు కూడా. ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అమెరికా పోయిన వాడు ఏ విధంగా వాడు నువ్వు అనుకోగానే రాగలడు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒకప్పుడు ఢిల్లీ అంటే మనం హైదరాబాద్ సెంట్రల్గా తీసుకున్నట్లయితే ఢిల్లీ కానీ, గుజరాత్ కానీ, బాంబే కానీ, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ, ఎక్కడన్నా ఈవెన్ చెన్నైలో పనిచేసినా కానీ ఎవరన్నా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉండి అక్కడి నుంచి స్వగ్రామానికి రావాలి అంటే దాదాపు 24 గంటల టైం. ట్రైన్ ఫెసిలిటీ డైరెక్ట్ గా ఉంటేనేమో ట్రైన్ ఎక్కి ఇమీడియట్ గా వచ్చినాడు. లేదు, ట్రైన్ గురించి కూడా ఒక 24 గంటలు 12 గంటలు ప్రయాణం చేసి ట్రైన్ అందుకొని ఢిల్లీ నుంచో హైదరాబాద్ రావాలంటే 24 గంటల నుంచి 36 గంటల సమయం పట్టింది ట్రైన్. అప్పుడు కూడా ఎవడైనా ఊళ్ళో చనిపోతే పెద్ద పెద్ద ఐస్ ముద్దలు తెచ్చి, ఐస్ బ్లాక్స్ తెచ్చి దాని మీద పండబెట్టి శవాన్ని ఆపి వాడు వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు చేసినాడు. ఇప్పుడు అమెరికా నుంచి కూడా 36 గంటలలో వస్తున్నారు కదా, మరి వాడు దొంగ ఎందుకు అయింది, వీడు ఎందుకు కాలేదు? ఆనాడు కూడా అదే పరిస్థితి. కాదు అంటే బల్క్ ఉద్యోగాలు ఎక్కువైనా కాబట్టి వేలాది మంది అమెరికాలో ఉన్నారు కాబట్టి మనకు ఎక్కువ అనిపిస్తుంది. మీడియా కూడా దానికి దోహదం చేస్తుంది, మనకు ఆ వార్త తొందరగా తెలుస్తుంది. కాబట్టి ఇందులో రెండు ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ అవసరమా లేదా, దానివల్ల మంచి జరుగుతున్నదా లేదా, మంచి చెడు రెండు ఉన్నాయి. మీ పిల్లలు మీరు అమెరికా పంపించకపోతే మీ ఆర్థిక స్థితి చాలా ఘోరంగా ఉండేది. మీకు రోగం వస్తే మీరు ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితి ఉంటుండే. మరి ఈరోజు మీకు రోగం వస్తే మీరు 5 స్టార్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోండి, కార్పొరేట్ హాస్పిటల్. ఇది కోరుకుంటున్నది, ఇది కావాలి, నా కొడుకు డబ్బులు కావాలి, నేను ఖచ్చితంగా నాకు మంచి లైఫ్ కావాలి అని కోరుకున్నాను. ఇప్పుడు నీకు ఇబ్బంది అయినప్పుడు నీ కొడుకు రావాలి అంటే వాడు రాలేని పరిస్థితి కదా, వాడు రావద్దని ఉండదు. వాళ్ళు కూడా అమెరికాలో చాలా ఇరుకాటం పరిస్థితినే ఉంటారు, వదిలిపోవాలి. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి నేను ఒక ప్రశ్న వేస్తాను.
ఉద్యోగస్తులకు వచ్చిన సమస్య నేను మీకు ముందే చెప్పాను. నేను ఉద్యోగం రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రకరకాలు. అంటే మైనస్ ఉద్యోగస్తులను తీసేయండి మీరు, మిగతా వాళ్ళందరూ ఓల్డేజ్ హోమ్లలో పోతున్నారా? పర్సెంటేజ్ ఇప్పుడు పోతారు, నేను పోవట్లేదన్న. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా పెద్ద పెద్ద ఓల్డేజ్ హోమ్స్ పోతున్నారు. ఎంత పర్సెంట్? రైతు నడన్నా మీరు ఒక్క రైతును చూపండి ఓల్డేజ్ హోమ్లో పోయినోడు, వానికి రిటైర్మెంట్ ఉన్నదా? రైతుకు రిటైర్మెంట్ లేదు కదా. సచ్చేంత మనకు ఏదో పని చేస్తాడు వాడు. గ్రామాలలో ఈ రోజు కూడా మనం పోతే వృద్ధులు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఇంట్లో. ఎండకు వానకు భరిస్తూ మంచిగా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ కష్టాలు ఇవన్నీ కనిపించవు. ఇబ్బంది పడతారు కానీ కష్టం అన్నాడు వాడు. అంటే ఎవరికి వచ్చింది ఇది? మీరు ఒక బ్రాకెట్ లో ఉండి 30 సంవత్సరాలు గడిపి మీరు ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకొని అమెరికా పోయినోడే గొప్పవాడు అన్న మైండ్ సెట్ ఫస్ట్ క్రియేట్ చేసుకొని దాని ప్రకారం మీ పిల్లలు అమెరికా అలాంటి దేశాలకు పంపి ఆ 20 సంవత్సరాల తర్వాత మీకు అన్ఫోర్సిన్ కష్టాలు ఇక్కడికి వచ్చేసరికి మీరు వృద్ధాశ్రమాల్లో అంటే ఓల్డేజ్ హోమ్స్ లో ఉండే పరిస్థితి వచ్చేసరికి ఇక్కడ ఒక వాదన అంటే అమెరికాలో ఉన్న కొడుకులకు ప్రేమ లేదు, ఇక్కడ ఉన్న కొడుకులకి ప్రేమ ఉన్నది, లేదు అంటే కొడుకులు తల్లిదండ్రులను చూడట్లేదు అని ఒక వాదన. కాబట్టి ఇది ఏది కరెక్ట్ ఏది కాదు, ఎవరెవరి కుటుంబ పరిస్థితిని బట్టి అది కొంతవరకు సమంజసం, కొంతవరకు కాదు. కాబట్టి తప్పదు. ఓల్డేజ్ హోమ్స్ ఉంటే మనకు అడ్జస్ట్ అయ్యే కెపాసిటీ అనుకున్నట్టయితే ఒక రకంగా బాగానే ఉంటుంది. ఇప్పుడు మన అందులో రకరకాల ఏబిసిడి గ్రేడ్లు ఉన్నాయి. డి గ్రేడ్ అంటే తక్కువ రేట్తో ఉంటున్నది అనుకోండి. డి గ్రేడ్ లో నెలకు 10,000 కట్టేవాడు ఏమనుకుంటాడు? వాడి ఇంట్లో కూడా 10,000 పరిస్థితే ఉంటుంది. ఇక్కడ ఏదో 5 స్టార్ హోటల్ ఉండి అక్కడ పోయి అనాథాశ్రమంలో ఉన్నట్టు ఉండదు. ఈ లైఫ్ ఆ లైఫ్ అట్నే ఉంటుంది. కాబట్టి ఇది ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కిందనే మనం మాట్లాడుకోవాలి. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ తప్పదు, ఇది మనం చేసుకునే ఆర్డర్ ఆఫ్ ద డే అంతే. ఇంకొకటి ఈ ఒక సెట్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధ ఎక్కువ ఉంది. 70 to 80% వాళ్ళు బాధపడుతున్నారు. ఇండస్ట్రియలిస్టు, బిజినెస్ మెన్లు, తర్వాత వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులు ఎవరు కూడా ఓల్డ్ ఏజ్ లో జాయిన్ కావట్లేదు. వెరీ గుడ్, నైస్ పాయింట్ సార్ ఇదైతే. ఎవరు కాబట్టి ఎవడు నువ్వు పెట్టుకున్న తజ్ఞం ఇది, నీకై నువ్వే పెట్టుకున్నావు తజ్ఞం, ఫలానా నా తజ్ఞం అయిందని పెట్టుకున్నావు. రిటైర్మెంట్ నీకు తెలుస్తున్నది, పిల్లలు ఉన్నారా లేరా తెలుస్తుంది, వస్తారా రారా తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. సో దానికి ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి పుట్టుక నుంచి గిట్టుక దాకా ఏదో పనిలో బిజీగా ఉంటే ఓల్డేజ్ అవసరం లేదు అని చెప్తున్నారు. 100%. ఇంకొకటి రిటైర్మెంట్ అనగానే ఏదో పెద్ద మనం బరువు మోస్తూ ఉన్నాము, ఆ బరువును దించుకున్నాము అన్న ఒక ఫీలింగ్ లో ఉంటాం మనం. ఇది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనుకోండి, అదొక భాగం. అది కొత్త జీవితాన్ని నిర్వచించుకోవచ్చు మనం. సమాజానికి రీపే చేయాలి మనం. అసలు సమాజంలో ఎన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయంటే మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవడానికి, మాటలతో చెప్పడానికి వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. కానీ రిటైర్ అయిన ఏ ఉద్యోగి కూడా సమాజ సేవ చేయంగా నేను చూడలేదు. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇన్వాల్వ్ కావాలి. ఒక కాలనీలో మీరు చెత్తను వేయకుండా నేను ఆపే పని తీసుకున్నా కానీ పొద్దున్న లేచి తిరిగితే సాయంత్రం వరకు అదే ఉంటుంది. అదొక చిన్న పార్ట్. ఎన్నో రకాలైన మీరు ఒకవేళ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే యూ కెన్ టీచ్ ద స్టూడెంట్స్. వేరే ఏదన్నా వైద్య వృత్తిలో ఉంటే యూ కెన్ సర్వ్. ఎన్నో చేయొచ్చు దానికి, ఇది అదే అని కాదు, ఎన్ని మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అట్లా మనల్ని మనము కనుక మళ్ళా అన్పెయిడ్ ఎంప్లాయీ కింద కన్వర్ట్ చేసుకుంటే వృద్ధాశ్రమాలు అవసరం లేదు. మనం ఇట్లనే ఉంటాం, హెల్దీగా ఉంటాం. మైండ్ అనేది ఒక పెద్ద దయాల కొంప లెక్క తయారు చేసుకుంటాం మనం. ఈ దయాల కొంపను నెత్తిన పెట్టుకొని మనం జీవితం గడపాలంటే చాలా కష్టమైంది. అది ఇప్పుడు వృద్ధాశ్రమాలకు పోవడానికి ముఖ్యమైన కారణము ఉద్యోగ పదవీ విరమణ అనంతరము ఏ రకమైన పని చేయకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళకి బాధలు ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికి పుట్టుక నుంచి గిట్టుక దాకా ఏదో ఒక పనిలో, ఉదాహరణకు సార్ చెప్పినట్టుగా ఒక రైతు కానివ్వండి, ఒక కార్మికుడు కానివ్వండి, ఒక వ్యాపారవేత్త కానివ్వండి, వృద్ధాశ్రమంలో కనపడుతున్నారా అనేసి సవాల్ విసురుతున్నారు. సో మన చావుకి మనమే కారణం అన్నట్టుగా మన వృద్ధాశ్రమాలకు మనమే స్వాగతిస్తున్నామని తెలిపే కార్యక్రమమే సార్ చెప్తున్నటువంటి అనుభవం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, వెల్ విషర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మిత్రులు, ప్రతి ఒక్కరికి మరొకసారి కాదు, మిమ్మల్ని
రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నా గురించి కాదు, రానున్న తరాల గురించి ఈ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను.